హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి వెల్కమ్ టు న్యూస్ 360. అధికార పార్టీ ఎన్ని వేధింపులు గుర్చేసినా కార్యకర్తలను ఎప్పుడూ ఆయన వేడలేదు. అలాగే తమ అధినేతకు అండగా ఉన్నాడు. అలాగే పార్టీకి సంబంధించి ప్రతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అందుకే మళ్ళా ఈసారి వేమూరు నుంచి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు నాలుగోసారి. ఆయనే నక్క ఆనంద్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది, పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఏ విధంగా ఉండబోతుంది ఈసారి పోటీ? వన్ సైడే వార్ వన్ సైడ్ డిక్లేర్డ్ ఆల్రెడీ. నా అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 9 లిస్టులు అనౌన్స్ చేశాడు. ఆ 9 లిస్టుల్లోనే అర్థమైపోతా ఉంది. అటువంటి ఇటు ఇటువంటి అటు, ఆ చెత్త ఇక్కడ ఈ చెత్త అక్కడ వేయటం కానీ తీసేయటం కానీ ఇది స్పష్టంగా అసలు వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు అనేది కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ గుంటూరు ఎంపీ 15 రోజుల క్రితం ఇచ్చాడు, తీసేశాడు, ఇంకోటి పెట్టాడు, పారిపోతున్నారు వాళ్ళు. నెల్లూరు ఎంపీ అనౌన్స్ చేశాడు ప్రభాకర్ రెడ్డి గారిని, ఆయన ఒక నెల తర్వాత నాకు వద్దని పారిపోయాడు. కందుకూరు ఎమ్మెల్యే ఒక లేడీని అనౌన్స్ చేశారు, వాడు మాకు వద్దని పారిపోతే మళ్ళీ కనిగిరిలో తీసేసిన ఆయన తీసిపోయి అక్కడ పెట్టారు. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 40-50 ఉన్నాయి. వస్తున్నాను. మా నియోజకవర్గం ముందా చెప్పింది, అసలు నా పోటీ ఉందని నేను అనుకోవట్లేదు. అసలు అభ్యర్థి కూడా నాకు తెలియదు. ఎక్కడో కొండపిలో ఇన్ఛార్జిగా ఉన్నాడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. అంటే 10 ఏళ్ళు 2 ఎలక్షన్లకి ఒక చోట ఇన్ఛార్జిగా పార్టీ పరంగా పనిచేసినాడు. అక్కడ పోటీకి పనికి రాలేదు, ఇంకో చోట పంపించామంటేనే అర్థమవుతుంది వీళ్ళ అభ్యర్థిత్వం ఎటువంటిది అనేది. అక్కడ ప్రజలు చేత్కరించారు కాబట్టి, అసలు వీళ్ళు పోటీ చేయడానికి అనర్హులని ముందే చెప్పేశారు కాబట్టి తెలియని కాడ పంపుతా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి నాగార్జున మంత్రి, నేను చేసిన శాఖకి అతను కూడా మంత్రిగా చేస్తా ఉన్నాడు. 2 సార్లు నా మీద ఓడిపోయి 3ఓసారి గెలిచాడు. 4ఓసారి నేను దమ్ముగా వస్తున్నా, ప్రజల మధ్యకి వెళ్తున్నా, నేనేం చేశానో అడుగుతున్నా, నాకు ఓట్లు ఏమైనా అభ్యర్థిస్తున్నా. అతను కూడా రావాలి కదా. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాను నేను చెప్తున్నా, ఇదిగమ్మా నేను ఇది చేశాను, ఆయనకంటే ఎక్కువ చేశానని చెప్పి ఓట్లు అడగాలి. అంటే అడగకుండా పారిపోయారంటే అర్థం ఏంటి? అదేమీ లేదండి, నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రజలు చీ కొడతారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు, తెలియని వాళ్ళు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఇంక ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు చెప్పాలి, ప్రజలు తెలుసుకోవాలి, తెలుసుకుంటారు. అసలు అందుకని అసలు పోటీ అయితే నా దగ్గర అయితే అసలు పోటీ ఉందని నేను భావించట్లేదు. తప్పనిసరిగా నేను నియోజకవర్గంలో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో కానీ ఎప్పుడూ ప్రజలతో ఉండేటటువంటి సన్నిహిత సంబంధాలు, వాళ్ళ కోసం నేను చేసినటువంటి కృషి కానీ, సంక్షేమం కోసం వెచ్చించిన నిధులు కానీ, అదేవిధంగా మా నియోజకవర్గం ఎప్పుడూ లేని విధంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నన్ను 100% నేను మెజార్టీ లెక్కేసుకోవడమే తప్ప ఎంత ఉంటుంది అనేది నా కళ, హయ్యెస్ట్ మెజార్టీతో గెలవాలని. అది కూడా నెరవేరుద్దని నేనైతే భావిస్తా ఉన్నాను. 6 గ్యారెంటీలు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెడుతుందని భావిస్తున్నారు? 6 గ్యారెంటీలే కాదు, ఇంకా ఇగిపోతున్నాం. ఇంకా వస్తే ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సూచనలు, సలహాలు, ఆయన కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తున్నాడు. ఇంకా కలిసి ఇలా 6 పథకాలు లేకపోతే వచ్చే పథకాలనే కాదు, పథకాలు అనేవి వాళ్ళు మా మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదో మేము అధికారంలోకి వస్తే వాడిచ్చే పథకాలు ఏదో మేము రద్దు చేస్తామని. ఇవన్నీ అనవసరంగా ఆ గ్లోబల్స్ ప్రచారం, వాళ్ళు ఉన్నటువంటి యంత్రాంగాన్ని, వాలంటీర్స్ని, వాళ్ళని వీళ్ళని పెట్టి అనవసరమైన రాద్ధాంతం చేపిస్తూ ఉన్నారు. ప్రజలేం అమాయకులు కాదు. సంక్షేమం అనేది అసలు మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. అది ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు ఆపేదే ఉండదు. 4 పెరుగుతూ ఉంటే 4 తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ తగ్గేదేం లేదు. సూపర్ 6 ప్రోగ్రాంలోనే ఏదైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పి మోసం చేశాడో అమ్మఒడి ఉంది. ప్రతి ఇంటికి చదువుకునే ప్రతి ఒక్కడికి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తానన్నాడు. ఇంటికి ఒకళ్ళకి కుదించాడు. తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇస్తానంటున్నాడు. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500 ఇస్తానన్నాడు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా 3 ఇస్తానన్నాడు. బస్ పాసులు ఇస్తానన్నాడు. ఫ్రీ బస్ సౌకర్యం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయగలం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిందని కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. అనుభవజ్ఞుడు, విజనరీ, ఇలా సంపద సృష్టించడం తెలిసినటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఎంత గుడ్ అడ్మినిస్ట్రేటరో ఇక ఈ ఆంధ్రప్రదేశే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచ స్థాయిలో తెలుసు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వీళ్ళందరూ కూడా చూశారు, టోనీ బ్లేయర్ దగ్గర నుంచి అందరూ. అటువంటి నాయకులు పక్కన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూర్చోవడం చూసాం మనం. కనీసం కూర్చుని వాళ్ళతో ముచ్చటించినటువంటి అవకాశం అని వచ్చింది ఇతనికి. అంటే ఇతనికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా అది. చంద్రబాబు నాయుడు గారు ఇతను ఒక నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదో మసిపోయాలని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించాడు. ఏమీ కాదు. ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎన్నికలకి ప్రజలందరూ కూడా మొత్తం అర్థం చేసుకున్నారు. ఈ వన్ సైడ్గా ఒక గాలి ఏ విధంగా వేయబోతా ఉందో స్పష్టంగా మా కళ్ళకి కనపడతా ఉంది. కానీ ప్రజలు ఈ ఉచిత పథకాలకి బాగా అలవాటు పడిపోయారు. లబ్ధిదారులు నన్ను గట్టెక్కిస్తారని అటు జగన్ కూడా ఆశిస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఉచిత పథకాలు ఏమన్నా అందరం ఇస్తాం. నేను చెప్తుంది అదే. ఇప్పుడు పెన్షన్ ఉంది 2000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, నేను వచ్చి 3000 చేశానంటాడు. అడ్డగోలుగా పనికి మాలిన అబద్ధం చెబుతాడు జగన్మోహన్ రెడ్డి. 2018 డిసెంబర్ నుంచి 2000 ఇచ్చాం మేము. 7 నెలలు మేము ఎన్నికలు అయిపోవడానికి 7 నెలల ముందు నుంచే 2000 రూపాయలు ఇచ్చాం తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అది తీసేస్తాడు. 1000 ఇచ్చామని అబద్ధం చెప్పా. 10 సార్లు, 100 సార్లు చెప్తా ఉంటాడు అబద్ధాన్ని. 2000 పెన్షన్ మేము ఇచ్చాం, రేపు అధికారంలోకి వచ్చినా 3000 ఇస్తామని అనౌన్స్ చేశాం. అదే అనౌన్స్మెంట్ ఇతను కూడా చేశాడు, హామీ 3000 పెన్షన్ ఇస్తానని. కానీ అధికారంలోకి రాగానే 2250 ఇస్తాను అంటే 250 పెంచాడు. 2000 ఉన్న పెన్షన్ 250 పెంచాడు. 2 ఏళ్ల తర్వాత ఇంకొక 250 పెంచాడు. ఇప్పుడు ఎలక్షన్కి ముందు 2 నెలల క్రితం 3000 చేశాడు. అంటే ఎంత వాళ్ళని మోసం చేశాడు. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ ఎంత ఎగ్గొట్టాడు. రైతు భరోసా ఇస్తానన్నాడు, 12,500 ప్రతి రైతు ఖాతాలో ప్రతి సంవత్సరం జమ చేస్తానన్నాడు. దీనిలో 6,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 1000 పెంచాడు. ఇప్పుడు ఇతను ఇస్తుంది ఎంత, 7,500. అక్కడ ఒక 5,500 కోత వేసాడు రైతులకు కూడా. ఇవన్నీ చెప్పిని సక్రమంగా అమలుపరచకుండా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తాడు, చేయగల కెపాసిటీ ఉంది, ఆలోచన పరిజ్ఞానం ఉంది, అడ్మినిస్ట్రేషన్ అందించే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. ఇతని దగ్గర ఏమీ చేస్తాడు. ఇతను ఉన్న వనరుల్ని, ఉన్న ఆస్తుల్ని తాకట్టు పెట్టడం, అమ్మటం, అప్పులు తేటం, ఈ విధంగా సర్వనాశనం చేయటం. అప్పులు సహజం. ఎంతో కొంత మేము ఉన్నప్పుడు కూడా 1,00,000 కోట్లు ఏమో అప్పులు చేసి ఉంటాం. ఇవాళ అంత ఎక్కడికి వెళ్ళింది? 10 లక్షల కోట్లకి వెళ్ళింది. సచివాలయాన్ని తాకట్టు పెడితే మీకెందుకని నేను కొడాలి నాని అంటున్నారు, వాళ్ళు మంత్రులు అంటున్నారు. సిగ్గు లేకపోతే సరే. ఇలాగే పనికి మాలిన మంత్రులు, తా అంటే తూ తెలియని మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటేనే ఎంత సిగ్గుమాలిన చర్య భారతదేశంలో ఎక్కడ చూశారు. అసలు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అసలు ఈ పనికిరావు, ఇక్కడ రాజధాని లేదు, ఎడారి అంటాడు, శ్మశానంతో పోల్చారు వీళ్ళు. అదే సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు. అదే శాసనసభ, మేం కట్టిన శాసనసభలో నుంచే ప్రజా వ్యతిరేక చట్టాలన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. వీళ్ళని రోజు మొట్టికాయలు వేసి వీళ్ళని కోర్టు ఏ విధంగా చివాట్లు పెడతా ఉందో అందరం చూస్తూ ఉన్నాం. ఆ హైకోర్టు కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇలా నిర్మాణం అంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని విధ్వంసం చేయటం, దాన్ని అమ్ముకోవటం, దాన్ని తాకట్టు పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక మెయిన్గా సార్, మీ వేమూరులో చూస్తే రోడ్లు సరిగ్గా లేవు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి ఇప్పుడు చాలా తేడా కనిపిస్తుంది. పంటలకి కూడా 2వ పంటలకి నీళ్లు లేవు, రైతులు అల్లాడిపోతున్నారు. ఏంటి సార్ అక్కడ పరిస్థితి ఏంటి? ఎందుకని ఈ విధంగా తయారవుతుంది? నాట్ ఓన్లీ వేమూరు సార్, రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పర్టికులర్గా వేమూరు నియోజకవర్గంలో ప్రతి రోడ్డు నేను తీసుకొచ్చిందే. చివరిలో ఒక 2-3 రోడ్లు మిగిలి ఉంటే వాటిని కూడా నేను శాంక్షన్ తీసుకొచ్చి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దు చేస్తారు. మా ప్రాంతం ఏంటంటే నల్లరేగడి నేల, ఇరిగేటెడ్ కెనాల్స్. ఆ రోడ్లు నువ్వు వేసినా కూడా త్వరగానే పాడవుతూ ఉంటాయి. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి. 5 ఏళ్ళకి ఒకసారి కొత్త రోడ్లు వేయాలి. ఇలా ఒక్క రోడ్డు వేసిన పరిస్థితి లేదు. 1 కిలోమీటర్ దూరం స్ట్రైట్గా వెళ్దామంటే కుదుపులు లేకుండా, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, కష్టం. అటువంటి పరిస్థితులు తయారై చాలా దారుణంగా ఉంది. ఇదే పరిస్థితి నల్లరేగడి నేల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను సప్లాన్ నిధులతో మంత్రిగా ఉన్నప్పుడు దళిత వాడలు మొత్తం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశాను.
పుష్కరాలు వచ్చినప్పుడు ప్రధాన రహదారులన్నీ కూడా పుష్కరాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారిని అడిగి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించాం, లంకల్లా కానీ ఇవన్నీ కూడా చేసాం. బ్రహ్మాండమైన అభివృద్ధి, ఎప్పుడు ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేసాం. ఇవాళ అభివృద్ధి అంతా పాడైపోయింది, నాశనం అయిపోయింది. ఏం చెప్పాలో తెలియక పాప ఇక్కడ ఉన్నది మనం పారిపోయిన పరిస్థితి. కొత్తవాడు వచ్చాడు, ఏం తెలియదు, నోరేసుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రజలకు తెలుసు, మా ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారు ఏంటనేది. తప్పనిసరిగా అసలు దాని గురించి నేను ఆలోచించట్లేదు. ప్రజలు 100% ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఓడిపోవడం కూడా నాకు కూడా మంచిదే అయింది. ఎందుకు నా ప్లేస్లో వచ్చిన వాళ్ళు కానీ రాబోయేవాళ్ళు కానీ నేను ఎటువంటి వాళ్ళని బేరీ చేసుకుంటున్నారు, వాళ్ళని చూసుకుంటున్నారు. కాబట్టి దానివల్ల అంత ఈ జై హో బీసీ సర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే వైసీపీ లీడర్స్ కానీ వాళ్ళ అధినేత అంటున్నారు బీసీలకు చేసిందే మేము అనేసి. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. బీసీలకి అన్ని రకాలుగా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రాజకీయ చైతన్యం కానీ, రాజకీయంగా గుర్తింపు గౌరవాన్ని ఇచ్చింది కానీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకే బీసీ కులాలన్నీ కూడా అధికారంలో షేరింగ్ అనేది పెరిగిపోయింది. అక్కడ నుంచి అసలు వాళ్ళ గుర్తింపు వచ్చింది. ఇది అందరూ ఒప్పుకునే నగ్న సత్యం ఇది. ఈ రోజున ఏదో చెప్తా ఉన్నాడు బీసీలకి ఉన్నటువంటి కార్పొరేషన్లు అని చెప్పి 56 కార్పొరేషన్లు చేసి రూపాయలు కూడా వదులుతారు వాళ్ళకి. ఏం చేసుకోను? మేమున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి సప్లాన్ తీసుకొచ్చాం. వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేకూర్చే కార్యక్రమాలు ఇచ్చాం. ఆదరణ ద్వారా పనిముట్లు ఇచ్చాం, లోన్లు ఇచ్చాం, రుణాలు అందజేసాం, రకరకాలు ఇచ్చాం. ఏమన్నా ఇస్తున్నాడా? 56 కార్పొరేషన్లు పెట్టాడు. ₹1 అన్న కార్పొరేషన్కి ₹1 కూడా నిధులు కేటాయించాల. ఇంక బీసీలకి చేసేది ఏంటి? అందుకనే మరొకసారి కన్సాలిడేట్ చేయడానికి జేహో బీసీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాబోతూ ఉన్నారు. దాని సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇవ్వబోతా ఉన్నాం బీసీలకు సంబంధించి. మా మీద పూర్తి విశ్వాసం బలహీన వర్గాలకు ఉంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఏ విధంగా ముందుకెళ్తామో ఒక డిక్లరేషన్ రూపంలో ఈ రోజున పార్టీ అధినేతలు ఇద్దరు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. భరోసా ఇస్తున్నారు. బీసీలకు ఒక రక్షణ చట్టం కూడా తీసుకొస్తాం. దళితుల మీద ఏ విధంగా ఉందో అటువంటి చట్టాన్ని కూడా తీసుకురావడానికి కూడా మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఖచ్చితంగా బీసీ వర్గాలన్నీ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి సమాయత్తం అవుతుందని నేను గట్టిగా చెప్పగలను. వేమూరు ప్రజలు అసలు నక్కా ఆనందబాబు గారికి ఎందుకు ఓటు వేయాలి ఈసారి? చెప్పాను కదా, ఎందుకు వేయాలి, నన్ను ఎందుకు ఓడిచ్చారో నాకు తెలీదు. మా ప్రజలు కూడా అదే అంటారు. తెలియదండి, కారణం తెలియదు, గాయలు అట్ట కొట్టింది అట్ట వేసామంటున్నారు. ఇంకెందుకు వేయాలి? చూశారుగా, 5 ఏళ్ల పరిపాలన చూశారు. దాని ముందు 5 ఏళ్ళ నా పరిపాలన చూశారు. ఈ 5 ఏళ్ళు నేను పడ్డటువంటి శ్రమ కానీ నేను చేసినటువంటి పనులు చూశారు. ఖచ్చితంగా అసలు వేమూరు నియోజకవర్గంలో అసలు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే అది ఆనందబాబు చేసిన అభివృద్ధి. అదే చూపించి అడుగుతా. లేదు నా వ్యక్తిగతంగా నా వే ఆఫ్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో నా ప్రజలకు తెలుసు. అందించే సహకారం కానీ ఇతరత్ర ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి కేర్ ఆఫ్ లేని వాళ్ళకి ఓట్లు వేస్తారని నేను అనుకోను. అసలు ఇక్కడికి వచ్చే అభ్యర్థులకి అసలు కేర్ ఆఫ్ అనేది లేకుండా ఇప్పటికే ఒకసారి తప్పు చేశామనే భావనలో ఉన్నారని నా అభిప్రాయం. నా దగ్గర చాలామంది వెలుబుచ్చారు. సరే, అవన్నీ రాజకీయాల్లో సహజం. ఓటమి గెలుపులు అనేది. గెలిచినా ఓడినా నేను ఆ ప్రజల మధ్య వాళ్ళ మధ్య ఉన్నాను. ఇవాళ 4వసారి ధైర్యంగా వాళ్ళ మధ్యకి మళ్ళీ వెళ్తున్నా. మరి నా మీద గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అసలు ఎవడు వచ్చాడో తెలియదు కదా. వీళ్ళ గురించి తెలియాలంటే ఎక్కడ ఇన్ఛార్జిగా ఎలాగబెట్టారో అక్కడ పంపించాలి. మా వాళ్ళని బస్సులు వేసి పంపించాను, చూసి రండి అని చెప్పాలి. మీరేమో వార్ వన్ సైడ్ అంటున్నారు సార్. అవతల వాళ్ళేమో కోట్ల రూపాయలు పంచిపెడుతున్నారు. వాళ్ళని ఎదుర్కొనే సత్తా ఉందా టీడీపీ నేతలందరికీ ఈసారి? డబ్బు పరంగా మా దగ్గర ఆ సత్తా లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, తీసుకోమని కూడా చెబుతున్నాను నేను. ఎందుకంటే అవినీతి అడ్డగోలుగా సంపాదించిన సంపాదనే అడ్డగోలుగా దోచేశారు వనరులన్నీ కూడా. అసలు అధికారం ఉన్న లేకపోతే లేనివాడు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచారు. కాబట్టి ఆ డబ్బులు తీసుకుని డబ్బుల వల్ల పని అవుతుందని నేను అనుకోను. ఖచ్చితంగా వాళ్ళ సొమ్మే కదా, ఎవరి సొమ్ము ఇచ్చేది ప్రజల సొమ్మే. కాబట్టి తీసుకుంటారు. ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి, వేమూరు నియోజకవర్గానికి వర్గంలో ప్రత్యేకంగా నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నా. ఫైనల్గా చంద్రబాబు గారి అవసరం ఏముంది ఈసారి ఆంధ్రప్రదేశ్కి? ఎందుకని ప్రజలు ఓటు వేయాలంటారు సార్? చంద్రబాబు గారి అవసరం ఉంది కాబట్టే ప్రజలు గుర్తించే 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చారు. ఆయన 95 నుంచి
2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు అన్నీ సక్రమంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోనే చేయలేని పనులన్నీ కూడా విడిపోయిన రాష్ట్రంలో అనేక ఆర్థిక కష్టాలు, అనేక ఇబ్బందులున్న, అప్పులున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి అనేక రకాలుగా గతంలో అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చేయలేనటువంటి కార్యక్రమాలు, అంతకంటే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళాడు. ఇవాళ పారిశ్రామికంగా వృద్ధిలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకున్నాడు. యువతకి ఉపాధి కల్పించే మార్గాలు 5 ఏళ్లలోనే ఫౌండేషన్స్ వేయటం జరిగింది. అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ దిక్కుమాలిన పరిస్థితులు మా ఈ రాష్ట్రం నెలకొని ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నడుంగట్టి 10,000 కోట్ల రూపాయల పైన రాజధాని నిర్మాణానికి వెచ్చించాం. పోలవరం, ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉండబోతున్నటువంటి పోలవరం నిర్మాణం 72% పూర్తి చేస్తే ఇవాళ కనీసం అంగుళం కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ పూర్తి కావాలి. మధ్యలో ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే అర్ధాంతరంగా వదిలేసేసి అటు ఎందుకు చూశారో చూపించారో కూడా, మొగ్గెందుకు చూశారో కూడా తెలియదు. ప్రజలు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు. ఇలా అవన్నీ తెలుసుకున్నారు. ఇవాళ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్తున్న రాష్ట్రం మళ్ళీ మొత్తం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇవాళ పునర్నిర్మాణం జరగాలి. కాబట్టి మళ్ళీ 100% చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు గారితో పాటు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి కలయికతో మొత్తం కూడా ఇద్దరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ పొత్తు కూడా అదే విధంగా సక్సెస్ అయిందని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. వేమూరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే మంత్రిగా, మాజీ మంత్రిగా, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఏపీ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఫైనల్గా? ఆలోచించండి ఒకసారి. మీరు ఓటు అనేది ఒక ఆయుధం ప్రజాస్వామ్యంలో. ఇవాళ ప్రజాస్వామ్యం అనేది మచ్చుకు కూడా కనపడట్లేదు ఈ రాష్ట్రంలో. నియోజకవర్గ పరంగా ఆలోచన చేయండి. వేమూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాను, ఏం జరిగిందనేది, ఈ 5 ఏళ్ళు ఏం జరిగిందో ఆలోచన చేయండి. మళ్ళీ మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు, పడిపోయిన వంతెనలు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను గతంలో చేశాననే విశ్వాసం మీకుంటే, మీకు నమ్మకం ఉంటే నా మీద, మళ్ళీ ఆ మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ నేను ముందుకు నడిపిస్తాను. సంక్షేమం విషయానికి వచ్చేసరికి అసలు ఎటువంటి వీళ్ళు చెప్పే పనికి మాలిన మాటలు ఎప్పుడు మీరు నమ్మొద్దు. 100% చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి హామీలు అమలు చేసి తీరతాం. ఇవాళ మీకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దీనికి 4 రెట్లు ఇవ్వబోతా ఉన్నాడు రేపు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నన్ను, అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈ ఇరు పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు గెలిపించండి. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు విజన్, 2047 విజన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఒక విజన్తో వెళ్తేనే ఏదైనా సాధ్యం. లేదు ఈ పూట ఏదో గడుపుకుందాం అని చూస్తే మాత్రం భవిష్యత్తు ఉండదు. చదువుకునే విద్యార్థులకు కానీ, చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి యువతకు కానీ భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక ప్రభుత్వం ఏర్పడాలని ఖచ్చితంగా ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. మంచి మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.